ఇక్కడే ఉన్నాను నాన్న, ఇప్పుడే వస్తాను. రేయ్, చంపరా, నన్ను మా పిల్లల్ని చంపరా, అందరినీ చంపేసేయ్. రేయ్ నిన్ను వదలండి నాన్న, చేసిన పాపానికి భగవంతుడే ఆయనకి శిక్ష ఇస్తాడు. రండి నాన్న, రండి నాన్న, వద్దు నాన్న. ఊరుకోమ్మా. అయ్యో అయ్యో, వద్దండి, రెస్ట్ తీసుకోండి. నేనిక్కడే ఉన్నాను. నా కన్నవాళ్లకు నేను ఇప్పటి వరకు ఏమీ చెయ్యలేకపోయాను. అన్నిటికీ డబ్బు కావాల్సుంటుంది. తీసుకోండి. ఆయన దగ్గర నేను వెళ్ళానని చెప్పకు. నా కాస్త పనుంది, నేను వెళ్ళొచ్చేస్తా. నీ ధైర్యాన్ని నమ్మకాన్ని కోల్పోకమ్మా. కష్టాలు రావడం పోవడం జీవితంలో సహజము. అంతా నీ చేతుల్లోనే ఉంది. బాబు, నేను చావుకు భయపడడం లేదు, కానీ మా ఇద్దరు పిల్లల్ని వదిలి వెళ్ళిపోతున్నానని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. దీనికంతటికీ కారణం ఆ రావంతు, ఆ పురుషోత్తం గాడు. మా పిల్లల్ని ఎప్పటికీ వదిలిపెట్టొద్దు, వదిలిపెట్టొద్దు. ఎవరు ఈయన లోపలికి రానిచ్చింది? అసలు నీకేం కావాలి? అడిగితే మాట్లాడలే. ఇప్పుడు హ్యాపీయే కదా? మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో చూశాక మీ కడుపు నిండుంటుంది కదా. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? మర్యాదగా వెళ్తారా లేక మెడ పట్టుకుని నెట్టేయమంటారా? నువ్వు ఆ దేవుడు నిన్ను శిక్షించకుండా వదలడు. నువ్వు నాశనం అయిపోతావు, నాశనం అవుతావు.
జాకీ కమ్ కమ్. నిన్ను ఎలా మర్చిపోగలను? నువ్వు మీటర్ వడ్డీవాడివి కదా. నేను ఆ అమ్మాయి ప్రేమించుకుని ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్న సమయంలో నువ్వే కదా. నీకు నీ డబ్బే కదా ముఖ్యం. ఎదుటి వాళ్ళ జీవితాల గురించి నీకెందుకు కదా. ఆ సంగతి సరే, ఇప్పుడు నువ్వు వాళ్ళ అప్పులన్నిటినీ నేను తీర్చేస్తా. ఆగిపోయిన మీ పెళ్లి గురించి ఆలోచిస్తే బాగుంటుంది. వాళ్ళ నాన్న హాస్పిటల్లో సీరియస్గా ఉన్నారు. జీ చాయ్. నా భార్య మీరు మారిపోయారు, కానీ నేను టీ తాగుతారా? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.